ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము. కీర్తనల గ్రంథము 39వ కీర్తన 12వ చరణం. హియర్ మై ప్రేయర్ లార్డ్, లిసన్ టు మై క్రై ఫర్ హెల్ప్, do not be deaf to my weeping. Psalms chapter 39 verse 12. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన కన్నీరును చూస్తాడు. ఆయన మన కన్నీటికి తప్పక జవాబిస్తాడు. మన కన్నీటి ప్రార్థన మన పరిస్థితిని తప్పక మార్చగలదు. మనము కన్నీరు కారుస్తుంటే దేవుడు మౌనంగా ఉండడు అని ఈ రోజు లేఖన భాగము ద్వారా భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ రోజున నీకున్న బాధను బట్టి, నీకున్న అనారోగ్యమును బట్టి, నీ కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి, నీకున్న అప్పులను బట్టి కన్నీరు కారుస్తున్నావేమో. నీవు కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు దేవుని దృష్టిలో విలువైనది. అందు నిమిత్తమునే భక్తుడు కీర్తిస్తున్నాడు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనపడును గదా అని. మనము ఈ లోకంలో కఠినమైన మనుషులను చూస్తుంటాం కదండి. కొంతమంది భర్తలు చాలా కఠినంగా ఉంటారు. భార్యను కొడుతూ వారు ఏడుస్తున్నా పట్టించుకోరు, ఇంకా హింసిస్తూనే ఉంటారు. దేనితో పడితే దానిని తీసుకొని వారిని గాయపరుస్తారు. తాను ఒక మనిషే అని, ఆమెది ఒక శరీరమే, నొప్పి ఉంటుంది, రక్తం వస్తుంది అనే ఆలోచన వారిలో ఉండదు. కనికరం ఉండదు. ఏడుస్తూ బ్రతిమాలుతున్నా సరే పట్టించుకోరు. కేవలం భర్తలు మాత్రమే కాదు కానీ ఈ మధ్య కాలంలో భార్యలు కూడా ఇలానే తయారయ్యారు. కనికరము లేకుండా, ఆడది అనే విషయం కూడా మరచిపోయి, ఈ లోక ఆశలతో నిండుకొని పోయి, పాపపు ఆలోచనతో కనులు మూసుకొని పోయి, ఏకంగా చంపడానికి చంపించడానికి కూడా వెనకాడడం లేదు. మనము న్యూస్ల్లో చూస్తూనే ఉన్నాం. వాక్యం సెలవిస్తుంది, అంత్యకాలములో జనులలో కనికరమో ఉండదు, కఠిన స్వభావులుగా ఉంటారు అని. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యేసయ్య అటువంటి దేవుడు కాదండి. నీవు పాపం చేసి శోధనలో పడినా, నీ తప్పుతో నీవు ప్రమాదమును కొని తెచ్చుకున్నా, నీవు ఆయన్ని విడిచిపెట్టి ఈ లోకం చేతిలో మోసపోయినా, నీవు కన్నీరు కార్చి ప్రభువా అంటే నీకు సమాధానం ఇస్తాడు. ఆయన నాకెందుకులే అని కఠినంగా ఉండడు, మౌనంగా అస్సలు ఉండడు. నీవు చేస్తున్న నీ కన్నీటి ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. నీది ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినా, అసాధ్యముతో కూడినదైనా దేవుడు దానిని మార్చగలడు. నీ కన్నీటి ప్రార్థన దానిని మార్చగలదు. లేఖనములు సెలవిస్తున్నాయి, ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము అనే పంటను కోస్తాడు అని. ఈరోజు నా కన్నీటితో ఉన్న నీ జీవితం ఆనందంగా మార్చబడుతుంది. నీ కన్నీటిని చూసి ఈ లోకంలో మనుషుల హృదయాలు కరగకపోవచ్చేమో గాని, నీ దుఃఖమును చూసి ఈ లోకము నవ్వుకోవచ్చేమో గాని, నీ ఏడుపు వారికి సంతోషాన్ని ఇస్తుందేమో కానీ, నీవు నమ్మిన సజీవుడైనటువంటి దేవునికి అది నీ పైన కనికరాన్ని కలగజేస్తుంది. నీకున్న దుఃఖకరమైన రోజులను ఆనందంగా మారుస్తుంది. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతూ, నీవు ఇక బ్రతకవు అనే వర్తమానము దేవుని దగ్గర నుండి తెలుసుకున్నప్పుడు హిజ్కియా ఎటువంటి హడావుడు చేయలేదు. నా కోసం ప్రార్థనలు చేయండి అని ఎవరిని వేడుకోలేదు. తానే గోడ తట్టు ముఖము త్రిప్పుకొని కన్నీటితో ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? నేను నీ కన్నీటిని చూశాను అని. దానితో హిజ్కియా యొక్క జీవితంలో 15 సంవత్సరాలు పెరిగాయి. అదేవిధంగా మనము చూస్తే, ఒక విధవరాలైనటువంటి స్త్రీ తన ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయి గుండెలు పగిలేలా రోధిస్తుంటే, యేసయ్య ఆ సంఘటనను చూసి ఆమె మీద కనికరపడి చనిపోయిన కుమారుణ్ణి ఆ పాడ మీదే లేపాడు. ఆ తల్లి కన్నీరు వలన దేవుడు ఆమె కుమారుణ్ణి బ్రతికించాడు. ఈరోజు నీ కన్నీరు నీకున్న అనారోగ్యమును తీసివేయగలదు. నీ కన్నీటి ప్రార్థన విచ్ఛిన్నమైపోయిన నీ కుటుంబాన్ని కట్టగలదు. నీ కన్నీటి ప్రార్థన
ప్రార్థన అప్పుల సముద్రములో మునిగి ఉన్న నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చగలదు. నీ కన్నీటి ప్రార్థన నీ ఎదుట ఉన్న భయంకరమైన శోధనల నుండి నిన్ను విడిపించగలదు. బహుశా నీవు అనుకుంటున్నావేమో, ఇది మారదు, ఇది నయం కాదు, నా సమస్యలు తీరవు అని. లేదు, దేవుడు నీ కన్నీరును చూస్తూ మౌనముగా అస్సలు ఉండడు. హిజ్కియా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, విధవరాలి కుమారుణ్ణి సజీవముగా తిరిగి లేపిన దేవుడు నీ పరిస్థితిని మార్చలేడా? నీకున్న సమస్య నుండి విడుదల చేయలేడా? కాబట్టి ప్రార్థించు. నీ సమస్య తీరిపోయేంత వరకు, నీవు అనుకుంది సాధించేంత వరకు కన్నీటితో ప్రార్థించు. గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నీవు మా కన్నీటిని చూస్తున్న దేవుడవని, హృదయ వేదనతో భారముతో అలసిపోయినటువంటి మనస్సుతో అయా నీకు మొరపెట్టేటువంటి మా మొరను మీరు వింటారని, ఖచ్చితంగా మా ప్రార్థనకు మీరు సమాధానం ఇస్తారని ఈ రోజున లేఖనము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. హిజ్కియాకు ఆయుష్ను పొడిగించిన దేవుడవు, చనిపోయినటువంటి ఆ యొక్క విధవరాలు కుమారుణ్ణి తిరిగి లేపిన దేవుడవు, ఖచ్చితంగా మాకున్న సమస్య నుండి కూడా మీరు విడుదలిస్తారని ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరిచి లేవనెత్తినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికున్న సమస్యలు, వారికున్న అక్కర్లు, వారికున్న అవసరతలు అన్నిటినీ తండ్రి అయా మీరే విని సమాధానమును అనుగ్రహించండి ప్రభువా. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ సమస్యతో, ఎటువంటి అనారోగ్య సమస్యతో, ఎటువంటి బలహీనతతో, ఎటువంటి శారీరక రుగ్మతతో మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో వారి మొరను ఆలకించండి. వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి నా ప్రభువా. అయా వారికి ఉన్న అనారోగ్య సమస్యను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. సంపూర్ణ స్వస్థతను మీరే దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతూ అయా మరి తండ్రి ఆ ఊబిలో కూరుకుపోతున్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. అయ్యా అప్పు తీర్చుకునే మార్గమును తండ్రి బిడ్డలకు మీరు బయలుపరచండి. అదే విధంగా అయా కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, అయా వారి యొక్క సంపాదన అంతా చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లుగా ఉంటుండగా ప్రభా దుఃఖముతో మొరపెడుతున్న బిడ్డల మొరను మీరు ఆలకించండి. అయా వారిని మీరే ఆశీర్వదించి అభివృద్ధి పరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి నా ప్రభువా. అయా వివాహాల విషయంలో మీ చిత్తము కొరకు మొరపెడుతున్న బిడ్డలకు తండ్రి మీ చిత్తమును బయలుపరచండి అయ్యా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు, ఘనమైన కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా తల్లిదండ్రి మాటకు లోబడి ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి అయ్యా. మరి వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో బిడ్డలకు మీరే సహాయం చేయండి. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కృపను అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి అయ్యా. ఎంతో మంది చుట్టూ తిరిగినప్పటికీ వారికి న్యాయం జరగక దుఃఖిస్తున్న బిడ్డలకు తండ్రి మీరే సరైనటువంటి న్యాయాన్ని తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా అయా మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, అభివృద్ధి పరిచే దేశముగా తండ్రి మా భారతదేశమును తండ్రి మీరు ఆశీర్వదించండి. అదే విధంగా అధికారులందరికీ తోడుగా ఉండండి. వారికి సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నా ప్రభువ. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పనుల్లో వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి నా తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి తండ్రి. అయా మారు మనస్సు లేక ఉన్నటువంటి బిడ్డలకు మారు మనసును దయచేయండి ప్రభా. విశ్వాసంలో బిడ్డలను స్థిరపరచండి నా దేవా. అదే విధంగా సంఘాలను విస్తరింప చేయండి అయ్యా. అయా మీ రాకడలో ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టుకోండి ప్రభా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క సువార్త పని చేస్తున్నారో నా తండ్రి వారందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్త చేయు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నారు ప్రభా. అట్టి ధన్యతను వారికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. మిషనరీస్ ని దీవించండి అయ్యా. అయా వారు ఎంతగా
ఎంతగానో తండ్రి మీ పరిచర్యలో అయ్యా పాలుభాగస్తులుగా ఉంటుండగా నా ప్రభు వారికి ఉన్న అవసరతలు అక్కర్లన్నింటినీ కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి. వారి కుటుంబాలను కాచి కాపాడండి నా ప్రభ. ఇంకా దుఃఖముతో, వేదనతో, బాధతో అయ్యా ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యతో నలిగిపోతున్న బిడ్డలకు ప్రభ మీరే సమాధానం అనుగ్రహించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు తన యొక్క కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.